హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకొచ్చేసాను. అదేంటి అంటే ఇక్కడ యూఏఈలో గోల్డెన్ వీసాకి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ అలాగే దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్‌లీ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ రంగాల్లో 30,000కి పైన జీతం వచ్చే ఎంప్లాయీస్ ఎవరికైనా సరే గోల్డెన్ వీసా అనేది ఎలిజిబుల్. అలాగే 2 మిలియన్ ఏఈడి పైన ఇక్కడ దుబాయ్‌లో అండ్ యూఏఈలో ఇన్వెస్ట్ చేసే ఎవరికైనా సరే గోల్డెన్ వీసా అనేది ఎలిజిబుల్. అట్లాగే ఔట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్‌లో చదివి ఇక్కడ ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేస్తే వాళ్ళకి కూడా గోల్డెన్ వీసా ఎలిజిబుల్ అండ్ అలాగే జీపీఏ 3.5+ ఉండే స్టూడెంట్స్ కి కూడా ఇక్కడ గోల్డెన్ వీసా ఎలిజిబుల్. అట్లాగే తమదైన శైలిలో వాళ్ళ రంగాల్లో మంచి పేరు తెచ్చుకొని మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఎంతో మందికి కూడా గోల్డెన్ వీసా యుఏఈ గవర్నమెంట్ గౌరవార్థం చాలా మందికి ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో కూడా ఎంతో మంది మూవీ సెలబ్రిటీస్ కి లేదు అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇండియాలో చాలా మందికి యాక్టర్స్ కి ఇట్లా చాలా మందికి కూడా గోల్డెన్ వీసా అనేది వచ్చింది. మరి గోల్డెన్ వీసా వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది చూసుకుంటే నార్మల్ గా ఇక్కడ ఎంప్లాయ్ కి ఒక 2 ఇయర్స్ మాత్రమే వీసా వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఈ గోల్డెన్ వీసా ఉంటే 10 ఇయర్స్ దాకా మనకి మల్టిపుల్ ఎంట్రీ వీసా లాగా ఇది వర్క్ అవడం వల్ల 2 ఇయర్స్ కి ఒకసారి రెన్యూ చేసుకోక్కర్లేదు. 10 ఇయర్స్ దాకా ఇదే వీసా మీద మనం ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మరీ ముఖ్యంగా 6 నెలలు దాటి మనం దేశం బయట ఉంటే అంటే దుబాయ్ బయట ఉంటే గనక మనకి నార్మల్ వీసా మీద వీసా క్యాన్సిల్ అయిపోతుంది. అదే గోల్డెన్ వీసా ఉంటే గనక మనము ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ఈ ఫెసిలిటీ అనేది బాగా యూజ్ అవుతుంది.